వచ్చేదో అసలు ఒక రేంజ్లో ఏదో పెద్ద మాల్లో షాపింగ్ చేసిన మజా రాదనమాట. ఒకే కాలు పెట్టుకునే స్టైలిష్ పట్టి. సో ఎవరికైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా నా చేయి చాలా పెద్దది, నాకు కూడా పట్టింది అది. అంతే జుగాడ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. ఒకటి కొన్నామంటే వాటిని రెండులాగా వాడితే ఎలా ఉంటుంది అనేసి కామన్గా అమ్మాయిలకు వచ్చే ఆలోచనలు. చిలక కొట్టుడు షాపింగ్లా ఉంటుంది నాది మొత్తం కూడా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. ఎవరు ఎలా ఉన్నారండి అందరూ? సో ఇవాళ నేను నా ఫ్యాన్సీ షాపింగ్ చూపిస్తానండి. ఫ్యాన్సీ షాప్ అంటే రియల్ ఫ్యాన్సీ షాప్ కాదు, మన అమెజాన్ ఫ్యాన్సీ షాప్ అనమాట. ఇంతకుముందు కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు లేదా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అలా ఏదన్నా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేసి అక్కడ అందరం కొన్ని రబ్బర్ బ్యాండ్స్, కొన్ని నెయిల్ పాలిష్లు అలా కొనుక్కుంటే ఎంత మజా వచ్చేదో అసలు. ఒక రేంజ్లో ఏదో పెద్ద మాల్లో షాపింగ్ చేసిన మజా రాదనమాట, అంత బాగుండేది. అండ్ సో ఇప్పుడు అలా షాప్స్కి వెళ్ళడం అనేది తగ్గిపోయింది కాబట్టి ఇంకా ఆ మజా అంతా నేను అమెజాన్ నుంచే తెచ్చుకుంటున్నాను. కొన్ని యాక్సెసరీస్ తెప్పించానండి, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కొన్ని కాస్మెటిక్స్ కూడా తెప్పించాను అనమాట. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఎవ్రీ డే మధ్యాహ్నం 12 o'clockకి మన వీడియోస్ వస్తాయి. సో చక్కగా లంచ్ చేసి అలా రిలాక్స్ అవుతూ మన వీడియోస్ చూసేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక జ్యువెలరీ పీస్ అండి. ఇదేంటంటే యాంక్లెట్ అనమాట. ఇది పట్టి అనుకోండి, ఒకే కాలు పెట్టుకునే స్టైలిష్ పట్టి. సో నా దగ్గర సిల్వర్వి కూడా ఉన్నాయండి, బట్ రోజు చేంజ్ చేయాలి అంటే డ్రెస్ని బట్టి కష్టమవుతుంది కదా, పెట్టడం తీయడం అనేసి పెట్టట్లేదు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ లెగ్కి పెట్టుకుంటారు. ఇది థ్రెడ్ వచ్చింది ప్లస్ చైన్ వచ్చిందండి, 2 వరుసలు అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. జనరల్గా బ్లాక్ థ్రెడ్ ఒకటి లెఫ్ట్ లెగ్కి కట్టుకుంటారు దిష్టి తగలకుండా, బట్ నేను దాని కాదు తీసుకుంది, కొద్దిగా చూడ్డానికి బాగుండడానికి అనమాట. ఎస్పెషల్లీ మనము ఫ్రాక్స్ లాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. అండ్ నాకు ఇది బాగా నచ్చిందండి. ఈ వేలాడేది ఉంది కదా, ఇది వచ్చేసి సన్ లాగా ఉంటుంది అనమాట. అండ్ 2 వరుసలు కూడా వచ్చింది, థ్రెడ్ ఉంది ప్లస్ చైన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ అండి. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి యాంక్లెట్. అండ్ నాకు ఇలాంటి చిన్న చిన్నవి కొనడము పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి చిన్న ఐటమ్ అయినా కానీ మన అపీరెన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. దాంతో అసలు కంప్లీట్ గేమ్ చేంజర్లా ఉంటాయి కొన్ని యాక్సెసరీస్. అలాంటిదే ఇంకోటి చూపిస్తానండి ఇప్పుడు. ఇదైతే నాకు బాగా నచ్చింది. మీకు తెలుసు కదా, నాకు ఆక్సిడైజర్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు యాక్చువల్గా గోల్డ్ కంటే కూడా ఇలాంటి జ్యువెలరీనే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ సిల్వర్ చాలా ఇష్టం అనమాట. సో సిల్వర్ కలర్లో ఉన్న నెక్లెస్ అండి ఇది. ఇది నాకు చూడగానే భలే నచ్చింది అసలు. మొత్తం గజ్జలుగా ఉందన్నమాట. అండ్ నాకు నార్మల్గా నెక్లెస్లో కూడా ఇలా మధ్యలో లాకెట్ లేనివి ఎక్కువ నచ్చుతాయి. సో దీనికి లాకెట్ కూడా లేదు. అండ్ వెనకాల ఇలా వచ్చిందండి సిల్వర్ కలర్. అండ్ ఎంత బాగుందో, కొన్ని శారీస్ మీదకి, ట్రెండీ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. నా దగ్గర ఎలాగో పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఆక్సిడైజర్ సిల్వర్వి. సో అవి దీనికి మ్యాచ్ అయిపోతాయి అనమాట. దీంతో పాటు ఇయర్ రింగ్స్ రాలేదండి. ఇది ఓన్లీ వచ్చేసి 200 రూపీస్ అండి. ఎంత బాగుంది కదా, దిస్ ఈజ్ రియలీ ప్రిటీ. కొన్ని శారీస్ ఉంటాయి కదా, ఖాదీ టైప్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ బ్లాక్ ఆర్ వైట్. ఒకవేళ చుడిగా వేసుకున్నా కానీ బ్లాక్ ఆర్ వైట్ మీద కంప్లీట్ ఇలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే మస్తు ఉంటుంది అనమాట. సో అందుకని తెప్పించాను దీని ప్రైస్ వచ్చేసి 200 అండి. ఇప్పుడు ఏవైతే నేను చూపిస్తున్నానో వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచే చాలా యాక్సెసరీస్ కొనేదాన్ని. జనరల్గా కొద్దిగా గోల్డ్ షాపింగ్ అంటే కొంచెం తక్కువ అనమాట, బట్ ఇలాంటి యాక్సెసరీస్ కానీ ఫ్యాన్సీ స్టోర్లో చిన్న ఐటమ్స్ కానీ అవి ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా కొనడం అలవాటు అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్స్టిక్ అండి. దీని ప్యాకే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంకా లోపల కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు ఇలా ఉన్న లిప్స్టిక్ ఎక్కడ చూడలేదు నేను. అండ్ ఇది వచ్చేసి న్యూడ్ షేడ్ అండి. నేను లాస్ట్ మంత్ కూడా ఒక న్యూడ్ షేడ్ తెప్పించాను అనమాట. న్యూడ్స్ ఏంటంటే మరీ ఎక్కువగా పెట్టుకున్నట్లు ఉండదు, నీట్గా ఉంటాయి, అందుకే నేను అలాంటివి తెప్పిస్తున్నాను ఈ మధ్య. ఇది వచ్చేసి న్యూడ్ అంబ్రిల్లా అండి.
అండ్ పెట్టుకుంటే చాలా బాగుంది. దీని రివ్యూస్ చూసాను నేను. అండ్ అమెజాన్లో మనం ట్రై చేసి చూడొచ్చు అనమాట. ఆ లిప్స్టిక్ దగ్గరికి వెళ్ళి కింద ట్రై ఇట్ అని ఉంటుంది, అట్లా మనం ట్రై చేస్తే మనం ఫోటో తీసుకొని అక్కడ పెట్టేసామంటే ఈ లిప్స్టిక్ షేడ్ మన లిప్స్ మీద వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మనకి ఎలా ఉంది అనేసి. సో ఇది చాలా బాగుంది రివ్యూస్ ప్రకారం అయితే. మెల్ట్ మినీ లిప్స్టిక్ అనమాట ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 333 రూపీస్ అండి. బట్ చాలా రోజులు వస్తాయి లిప్స్టిక్స్ అయితే, నాకు 6 months to 1 year వస్తాయి అనమాట. సో ఇదొకటి తెప్పించాను. నేను ఒకేసారి తెప్పించాను ఏ ఐటమ్ అయినా కానీ. ఒక లిప్స్టిక్ తెప్పిస్తాను, అది బాగుంటే ఇంకోటి తెప్పిస్తాను, లేదా ఇంకోటి తెప్పిస్తాను, అలా తెప్పిస్తాను అనమాట. ఒకేసారి అన్నీ తెప్పాను. చిలక్ కొట్టుడు షాపింగ్లా ఉంటుంది నాది మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 షాంపూ అండ్ కండిషనర్ తెప్పించానండి. నేను ఒకటి డిసైడ్ అయ్యా అనమాట, ఇప్పటి నుంచి ఇంకా హెయిర్ అండ్ స్కిన్ విషయంలో బాగా జాగ్రత్త పెట్టాలి అనేసి. ఫస్ట్ నుంచి నేను అంత కేర్ఫుల్గా ఉండేదాన్ని కాదు, అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, బట్ ఇంకా చాలా జాగ్రత్తగా రోజంతా దాని మీద ధ్యాస పెట్టి అలా ఉండే టైప్ కాదనమాట. చాలా ఓకే, ఒక 5 minutes హెయిర్ కేర్, 5 minutes స్కిన్ కేర్ డే మొత్తంలో అట్లా ఉంటాను. సో ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే ఇంకా హెయిర్ ఫాల్ కానీ ఏవైనా లేవనుకోండి, బట్ ఇంకా స్టార్ట్ అవుతుందే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేసి ఈసారి మంచి షాంపూస్ వెతికి తెప్పించానండి. ఏ షాంపూ వాడితే ఆ కండిషనరే వాడతాను నేను. సో అలా తెప్పించాను అనమాట. దీని రివ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి షార్ట్స్కాప్ అండి. సో ఇవి చాలా మంచి సలూన్ టైప్ ఆఫ్ షాంపూస్ అనమాట. మనం ఎప్పుడైనా హెయిర్ కట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒకవేళ హెయిర్ వాష్ చేయించుకుంటే ఆ రోజు హెయిర్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా బౌన్సీగా ఉంటుంది. ఏంటా ఆ షాంపూలో డిఫరెన్స్ అనుకుంటాం కదా, వాళ్ళు ఇట్లాంటి షాంపూస్ వాడతారనమాట. అందుకే కంప్లీట్ చేంజ్ ఉంటుంది మన హెయిర్లో. సో ఇవి వచ్చేసి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయండి వేరే వాటికంటే, బట్ వీటి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ కండిషనర్ వచ్చేసి ఇది వచ్చేసి కండిషనర్ అండి. పెద్ద బాటిల్ వచ్చేసి షాంపూ, ఇది కండిషనర్ అనమాట. సో కండిషనర్ వచ్చేసి మనది లివాన్ టైప్ ఆఫ్ కండిషనర్. అంటే జనరల్గా మనం కండిషనర్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత పెట్టేసి ఒక 2 minutes ఆగి హెడ్ బాత్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది ఏంటంటే హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత టవల్ డ్రై చేసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసేయాలన్నమాట. హెయిర్ మీద స్ప్రే చేసి వదిలేయాలి, ఇంకా మనం హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ అంతా స్మూత్గా బౌన్సీగా ఉంటుంది అని రివ్యూస్లో రాశారు. ఇలాంటివి నేను యాక్చువల్గా యూఎస్లో ఉన్నప్పుడు యూజ్ చేశాను, లీవ్ ఇన్ కండిషనర్స్. అవి చాలా బాగుంటాయండి, హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది అండ్ బౌన్సీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఇవి తెప్పించాను. అండ్ వీటిలో షాంపూ వచ్చేసి 810 రూపీస్ అండి. అండ్ కండిషనర్ వచ్చేసి 850 రూపీస్. బట్ ఈ కండిషనర్ నాకు ఆల్మోస్ట్ ఒక 6 months ఈజీగా వస్తుంది నాకు తెలిసి. కండిషనర్స్ చాలా రోజులు వస్తాయి అన్నమాట, చాలా మంత్స్ వస్తాయి. మహా అయితే షాంపూ ఒకటే కొనాల్సి వస్తుంది నెక్స్ట్ టైం. ఫస్ట్ టైమే కొద్దిగా ఎక్కువ ప్రైసింగ్ అనిపిస్తుంది అనమాట. బట్ మంచి ప్రోడక్ట్స్ ఒక్కోసారి ఇంకా పెట్టాల్సి వస్తుంది. మనము మల్టిపుల్ థింగ్స్ ఎక్కువ కొనే బదులు ఏవైనా చూసీగా కొనడం బెస్ట్ అనమాట. సో నేను కూడా ఇంత కాస్ట్లీ షాంపూ కొనడం ఇదే ఫస్ట్ టైం. నేను నార్మల్గా వాడతాను, ట్రెస్మీ కానీ లేదంటే ప్లమ్ కానీ మామార్త్ కానీ ప్యాంటీన్ కానీ ఇంతకు ముందు అట్లనే వాడేదాన్ని. బట్ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని తెచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో, వాడుతుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో అదనమాట షాంపూ కండిషనర్ కథ. అండ్ నెక్స్ట్ చూద్దాము. డబ్బాలు మాత్రం వాళ్ళ క్యూట్గా ఉన్నాయండి అసలు. ఈ బాక్సెస్లో వాళ్ళ ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. అండ్ ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అండి. ఈ మధ్య నాకు బ్రేస్లెట్స్ పిచ్చి పడుతుంది, తెగ నచ్చుతున్నాయి. బ్రేస్లెట్స్ కానీ రింగ్స్ కానీ ఇలాంటివి అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది. అండ్ లేయర్డ్ చైన్స్ అండ్ లేయర్డ్ బ్రేస్లెట్స్ అన్నీ ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయ్యాయి కదా, ఇలా ఉన్నాయండి. దీంట్లో 4 వచ్చాయన్నమాట. ఇలా మనం కావాలంటే సెపరేట్గా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్ ట్రెండ్ ఏంటంటే అన్నీ కలిపి వేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇలా వరుస చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ కూడా ఇలా వేసుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ కదా. సో ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయండి. ఒకటి వచ్చేసి మొత్తం స్టోన్స్ అనమాట, ఇట్లా వచ్చింది. మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. గోల్డెన్ కలర్ అండి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ కడా మీద స్టార్ వచ్చిందనమాట. అండ్ ఇది ఫ్రీ సైజ్ అండి, ఫలానా సైజ్ అని ఏమీ లేదు, అడ్జస్టబుల్ అనమాట, అందరికీ పడుతుంది. ఇప్పుడు ఇందాక దాని మీద స్టార్ వచ్చింది కదా, దీని మీద హార్ట్ షేప్ వచ్చింది. ఇవి అందరికీ పడతాయి అనమాట. సో ఎవరికైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా నా చేయి చాలా పెద్దది, నాకు కూడా పట్టింది అది. అండ్ ఇది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది, స్టార్ అండ్ మూన్.
ఎంత బాగుంది కదా, ఇది సింగిల్గా కూడా వేసుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో ఇది ట్రెండీ కాబట్టి ఇది ఒక పీస్ తీసుకున్నాండి. నా దగ్గర ఇలాంటివి అసలు లేదు. అండ్ ఇంకేంటంటే ఇలాంటివి మనం కొన్నప్పుడు కలర్ పోతాయి కదా, ఆబ్వియస్లీ కలర్ పోతాయేమో అన్న టెన్షన్ ఉంటుంది. ఇది వాటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, వాటర్లో తడపకుండా. అయితే ఒక టిప్ ఏంటంటే, మన దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ వీటికి వేసేసి పక్కన పెట్టేసి అప్పటి నుంచి మనం వాడడం స్టార్ట్ చేసామనుకోండి, ఎన్ని రోజులైనా పాడవదండి. ఇది ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ టిప్ అనమాట. మేము అసలు కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం అది. ఇలాంటివి ఏం కొన్నా సరే ఆ నెయిల్ పాలిష్ వేస్తాము, అస్సలు వైట్ అవ్వదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ బ్రేస్లెట్స్ వచ్చేసి 194 రూపీస్ అండి. అండ్ ఇవైతే బాగున్నాయి. నాకైతే ఈసారి తెప్పించినవన్నీ బాగా అనిపించాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంతకుముందు నా హెయిర్ ఏంటో స్ట్రైట్గా ఉండేది అనమాట కాలేజ్ డేస్లో, పోతున్న కొద్దీ కర్లీ అవుతుంది. ఐ డోంట్ నో వై. సో అందుకే అనిపించింది మళ్ళీ హెయిర్ని మంచిగా చూసుకోవాలి అనేసి. కాలేజ్ టైంలో అసలు స్ట్రైట్ హెయిర్ ఉండేది నాది, సమ్హౌ ఇట్స్ చేంజింగ్ నౌ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ థ్రెడ్ చోకర్స్ అండి. నా దగ్గర యాక్చువల్గా లేకుండే, ఒక్కటి కూడా లేదు. ఇలాంటిది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అనేసి, అందుకే ఈసారి తీసేసుకున్నాను అనమాట. తీసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ అది మనకి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ ఆలోచించకూడదు, తీసేసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ సో ప్రిటీ. దీంట్లో 3 వచ్చాయండి సెట్లో. 3 ఏంటంటే, ఒకటి ఇలా పర్ల్స్తో వచ్చింది, దిస్ ఈజ్ సో క్యూట్. అండ్ వెనకాల పెట్టుకోవడానికి సేమ్ ఇలానే లాక్ చేసుకునేలా వచ్చిందండి. రియల్లీ ప్రిటీ అనమాట, చాలా బాగుంది. ఇది ఎలాగో ఎలాస్టిక్ కాబట్టి దీన్ని ఇలా స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి విత్ పర్ల్స్ అండి. అండ్ మిగిలిన దాంట్లో ఒకటి వచ్చేసి బ్లాక్ పర్ల్స్ అనమాట, ఇంకోటి ఇప్పుడు వైట్ పర్ల్స్ చూసాం కదా, ఇది వచ్చేసి బ్లాక్. బాగుంది కదా, ఐ జస్ట్ కాంట్ వెయిట్, ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అనేసి ఉందనమాట నాకు ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ థింక్ ఇది ప్లెయిన్ అయి ఉంటుంది. ఆబ్వియస్లీ ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వైట్ ఉందంటే ఇంకోటి ప్లెయిన్ అయి ఉంటుంది. సో రియల్లీ నైస్ అండి. ఎక్కువగా సాగదీయకపోతే బ్రేస్లెట్లా పెట్టుకోవచ్చు, ఇలా బ్రేస్లెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువగా సాగదీయకుండా ఒకటి అలా పక్కన పెట్టుకొని బ్రేస్లెట్ లాగా కూడా వాడచ్చు అనమాట. అయితే బ్రేస్లెట్ లాగా అయితే నాకు కొంచెం లూజ్ ఉంది. అండ్ దీని ప్రైస్ ఏంటంటే 149 రూపీస్ అండి. ఈ 3 కలిపి, ఈ 3 మొత్తం సెట్ అనమాట. ఆ బ్రేస్లెట్ కూడా సెట్ అండ్ ఇది కూడా సెట్ అనమాట. బాగుంది కదా. సో బట్ యాక్చువల్లీ నెక్లెస్ లాగా అయితే ఇంకా బాగుంటుంది. అంత జుగాడ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. ఒకటి కొన్నామంటే వాటిని 2 లాగా వాడితే ఎలా ఉంటుంది అనేసి కామన్గా అమ్మాయిలకు వచ్చే ఆలోచనలు. సో అదనమాట. సో అదండి నేను కొన్న యాక్సెసరీ షాపింగ్ అన్నీ చూపించేసాను మీకు. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ వెళ్ళి చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చాలా మంచి టాపిక్ రికమెండేషన్స్ ఇస్తున్నారు, ఈ టాపిక్ మీద వీడియో చేయండి, ఈ టాపిక్ మీద చేయండి అనేసి. సో మీరు కూడా తప్పకుండా టాపిక్ రికమెండేషన్స్ ఇవ్వండి. అండ్ అమెజాన్ నుంచి నేను మళ్ళీ కొంటూనే ఉంటాను. మీరు ఇంకా ఏవైనా వస్తువులు ఇవి ట్రై చేసి చూడండి అక్క అని చెప్పాలనుకుంటే అది కూడా చెప్పండి. లాంగ్ ఫ్రాక్స్ ఒకటి ఆల్రెడీ చెప్పారు, లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ చూడండి అనేసి. ఓకే, అవి ఆల్రెడీ నేను లిస్ట్లో రాసుకున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయో చెప్పండి, ఎందుకంటే దసరా దివాళీ వస్తుంది కాబట్టి మంచి మంచి సేల్స్ వస్తూ ఉంటాయి. అండ్ నేను కూడా ఏమైనా మంచి ఐటమ్స్ కనిపించినప్పుడు మళ్ళీ తీసుకుంటాను. సో ఈ లోపే మీరు చెప్పేశారు అంటే నేను వాటి మీద కూడా కొద్దిగా రీసెర్చ్ చేస్తాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.